మేడే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కార్మిక వర్గం గర్జించిన రోజు ఈ మేడే. శ్రమ దోపిడీకి త్రిలోదకాలు ఇచ్చిన రోజు కూడా ఈ మేడే. ప్రపంచవ్యాప్తంగా మేల్కొన్న కార్మిక శక్తి ఒకటే నినదించిన రోజు ఈ మేడే అని చెప్పుకుంటుంటాం. ప్రభు ఎక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయిలెవరోయ్ అంటూ శ్రీశ్రీ వంటి విప్లవ గర్జనలు గొంతుక ఈ మేడే. తమ రథచక్రాలపై నిరంతరం సమాజ బరువుని మోస్తూ సమాజ ధోరణులను ఆకలింపు చేసుకుంటూ మండుతున్న సూర్యుల పండగిది. అయితే మేడే కేవలం పండగ మాత్రమే కాదు, కాయ కష్టం చేసే బీదాబిక్కిల నుంచి అన్ని రంగాల వారి కృషి, సమైక్య కృషి. ఇంతటి విశిష్టమైన రోజున మనతో పాటు ఉన్నారు ప్రజానాట్య మండలి కళాకారులు. మరి వారి మాటల్లో పాటల్లో మేడే విశిష్టత గురించి విందాం. నమస్తే అండి అందరికీ. ముందుగా అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. సో మీ పరిధిలో చెప్పాలంటే అసలు మేడే ఏంటి? అది మాట రూపంలో కావాలి, పాట రూపంలో కూడా మాకు కావాలి. మేడే సందర్భంగా మన టీవీ 99 వాళ్ళకు మన తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారులకి అవకాశం ఇచ్చినందుకు ముందుగా తెలంగాణ ప్రజానాట్య మండలి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు సమాన పనికి సమాన వేతనం కావాలని ఆనాడు చికాగో నగరంలో శ్రామికుల నెత్తుటి నుంచి పుట్టినటువంటి ఈ జెండలో ఎంతోమంది అమరులు ఉన్నారు. ఈ అమరులను సాధిస్తూ అమరుల త్యాగాలను, మనం వారి యొక్క కష్టాలను, వాళ్ళకు స్వేచ్ఛ కలిగినటువంటి రోజు ఈరోజు. కాబట్టి ఇంకా చాలా మిగిలే ఉన్నాయి కాబట్టి అవన్నీ కావాలని కోరుతూ, చెట్టు మీది కోయిలమ్మ ఓ కోయిలమ్మ, వీరుల త్యాగాల రాగమెత్తవమ్మా, కూతకుసి ఎర్ర జెండ పాట పాడవమ్మా, రక్తంతోటి చక్రం నడిపి జనపనారా విల్లులు నడిపి జనపనారా విల్లులు నేర్పి జనపనారా విల్లులు నేర్పి జీవితాలతో ఆటలు ఆడే యజమాను ఎదిరించిన వాళ్ళు, ఎర్ర జెండ గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముందాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముందాడిన వాళ్ళురా. ఊరు వాడతో కదిలిన వాళ్ళు, 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 ఎర్ర జెండా గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముందాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముందాడిన వాళ్ళురా. కాలే కడుపులో ఆకలి పోరై, 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 కాలే కడుపులో ఆకలి పోరై. ఆకలి ముందు దోపిడి తోటలు కూలిపోవుట ఖాయమన్నారు, ఎర్ర జెండా గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముందాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముందాడిన వాళ్ళురా. రాలిపోయిన మొక్కలు వాళ్ళు, రాలిపోయిన మొక్కలు వాళ్ళు, రాలిపోయిన మొక్కలు వాళ్ళు, కష్టజీవుల ఐక్యత కోరి నేల కొరికిన మందారాలు, ఎర్ర జెండా గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముందాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముందాడిన వాళ్ళురా. రగిలే పోరుకు సైతం నంది, రగిలే పోరుకు సైతం నందు, కట్టి చూపులు కార్మిక శక్తుల ఎర్ర జెండా గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముందాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముందాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముందాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముందాడిన వాళ్ళురా. ఓకే అండి, చాలా బాగా వినిపించారు. కార్మికుల శ్రమ దోపిడీ అసలు ఎలా జరుగుతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పటికీ కూడా కొంతమంది కార్మిక వర్గాలకి వాళ్ళకున్న ఆ బాధని పోగొట్టడానికి మీరు ఎలా వాళ్ళకి అలా చేరువయ్యేలాగా మీ పాట రూపంలో వాళ్ళకి అందిస్తూ ఉంటారు? ఇప్పుడు మేడం, ఇప్పుడు అంతా గవర్నమెంట్ ఉద్యోగాలు తీసేసి అంతా కాంట్రాక్టీకరణ వ్యవస్థతో ఉన్నది. ఆనాడు కూడా ప్రపంచ మార్కెట్ పెట్టుబడిదారులకు ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నీ
వాళ్ళకు దారదశం చేసి గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ చేసిన తర్వాత మనం పని మీద ఉన్నటువంటి హక్కు లేదు. రోజు రోజుకు పరిశ్రమలు మూతపడుతున్నాయి. ఎప్పుడు డ్యూటీలో పెట్టుకుంటారో ఎప్పుడు తీసేస్తారో తెలియదు. ఇప్పుడు అవుట్సోర్సింగ్ కార్మికులు కూడా అట్లే ఉంది. ఇప్పుడు నాడు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అయినా ఈ నాడు తెలంగాణలో అయినా సరే ఎక్కడ చూసినా అవుట్సోర్సింగ్ మనకు బీఈడి బీఏలు తర్వాత ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు 6,000 3,000కు కూడా జీతం చేస్తున్నారు. ఇప్పుడు కనీసం వాళ్ళకు ఈ రోడ్డు ఊడ్చేటువంటి వాళ్ళని కూడా అవుట్సోర్సింగ్ చేసుకుంటే ఎప్పుడు ఉద్యోగం పోతో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళందరినీ వాళ్ళకి కావాల్సిన హక్కుల కోసం ఉన్నటువంటిది ఏఐటీసీ జెండా ఏఐటీసీగా వాళ్ళ కార్మికులు చేస్తున్నారు. అదే తరపున రక్తంతో ఉన్నట్టు. మరి ఇప్పటికైనా ఆ హక్కులు సాధించాము పూర్తిగా అని చెప్పి మీరు అనుకుంటున్నారా? వాళ్ళు సాధించాము, కొన్ని ఇంకా సాధించవలసినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బాధలు చెప్తాం. ఎటుగాని జీతమండి నేనెట్లా బతుకుడండి, జీతమండి నేనెట్లా బతుకుడండి, కాంట్రాక్టు నౌకరండి కడుపసలే నిండదండి, నౌకరండి కడుపసలే నిండదండి, ఎటుగాని జీతమండి నేనెట్లా బతుకుడండి, ఎటుగాని జీతమండి నేనెట్లా బతుకుడండి, కాంట్రాక్టు నౌకరండి కడుపసలే నిండదండి, కాంట్రాక్టు నౌకరండి కడుపసలే నిండదండి, అరే సావకుండా లేవకుండా సాగే బతుకు బండి, ఎటుగాని జీతమండి నేనెట్లా బతుకుడండి, కాంట్రాక్టు నౌకరండి కడుపసలే నిండదండి, అరే ఊరికి ఓను తీరదు సావుకు ఓను తీరదు, ఓను తీరదు సావుకు ఓను తీరదు, పండగ సెలవులు ఉండవు వీక్లీ యాపులు ఉండవు, పండగ సెలవులు ఉండవు వీక్లీ యాపులు ఉండవు, ఊరికి పోవాలే సారు సెలవిమ్మని అడగబోతే, ఊరికి పోవాలే సారు సెలవిమ్మని అడగబోతే, ఉంటే ఉండు లేకపోతే మూడవీకు తానండి నేనెట్లా బతుకుడండి, కాంట్రాక్టు నౌకరండి కడుపసలే నిండదండి, మన ఓట్లతో గెలిచిన రాజకీయ నాయకుల, మన ఓట్లతో గెలిచిన రాజకీయ నాయకుల అనుచరులే మన మీద కాంట్రాక్టర్లు అవుతుండ్రు, అనుచరులే మన మీద కాంట్రాక్టర్లు అవుతుండ్రు, కాంట్రాక్టు పద్ధతులు రద్దు చేయాలంటూ, కాంట్రాక్టు పద్ధతులు రద్దు చేయాలంటూ, ఎర్ర జెండలెగరేస్తూ ఎగరేతం ముందుకు, ఎటుగాని జీతమండి నేనెట్లా బతుకుడండి, కాంట్రాక్టు నౌకరండి కడుపసల నిండదండి, అరే కష్టమేమో ఎక్కువాయ జీతమేమో తక్కువాయ, కష్టమేమో ఎక్కువాయ జీతమేమో తక్కువాయ, కనీస వేతనమన్నా నా చేతికి అందదాయ, కనీస వేతనమన్నా నా చేతికి అందదాయ, అధికారికి ఒక బుక్క దోపిడోళ్ళకు ఒక బుక్క, అధికారికి ఒక బుక్క దోపిడోళ్ళకు ఒక బుక్క, నాకు వచ్చే సగం జీతం మేడం, సగం జీతంలో అధికారికి సగం ఇవ్వాలి, ఆయన కాంట్రాక్ట్ సగం ఇవ్వాలి, అధికారికి ఒక బుక్క దోపిడోళ్ళకు ఒక బుక్క, అటో బుక్క ఇటో బుక్క నడమ ఎండే నాడొక్క, ఎటుగాని జీతమండి నేనెట్లా బతుకుడండి, కాంట్రాక్టు నౌకరండి కడుపసలే నిండదండి, ఎటుగాని జీతమండి నేనెట్లా బతుకుడండి, కాంట్రాక్టు నౌకరండి కడుపసలే నిండదండి. ఈ విధంగా ఈ అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రైవేటీకరణకు వ్యతిరేకితం ఖచ్చితంగా. అన్నీ ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు మొత్తం ప్రభుత్వ సంస్థలు నడపడానికి ప్రభుత్వాలు, గత ప్రభుత్వాల మీద ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు చెప్తున్నాయి. అటు కాకుండా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రభుత్వ సంస్థలు ఉన్నటువంటి వాళ్ళందరినీ క్రమబద్ధీకరణ చేయాలని మేము తెలంగాణ ప్రజానాట్య మండలిలో కోరుతున్నాం. అలాంటిది కావాలని. ఉదాహరణకు ఇప్పుడు అడ్డ మీద కూలీలు ఉంటారు, వాళ్లకు రోజు కూలి దొరకదు. దాని తర్వాత మేస్త్రి పని చేసేవాడు ఉంటాడు, పొద్దంతా మేడలలో ఉంటాడు, కానీ ఇంటికి వచ్చినాక ఆయన బాధలు, రంగు రంగుల మేడ గట్టె ఓ మేస్తిరన్నా నీకున్నది పూరి గుడిసేనన్నా, రంగు రంగుల మేడ గట్టె ఓ మేస్తిరన్నా నీకున్నది పూరి గుడిసేనన్నా, నది పూరి గుడిసేనన్నా నీకున్నది పూరి గుడిసేనన్నా, పొద్దంతా అద్దాల మేడలుంటావు పొద్దుగుకినాక పూరి గుడిసెలుంటావు, అద్దాల మేడలుంటావు పొద్దుగుకినాక పూరి గుడిసెలుంటావు, రంగు రంగుల మేడ గట్టె ఓ మేస్తిరన్నా నీకున్నది పూరి గుడిసేనన్నా, నది పూరి గుడిసేనన్నా నీకున్నది పూరి గుడిసేనన్నా. ఇట్లా ఆ విధంగా ఈ యొక్క మేస్త్రికి సంబంధించినటువంటి వాళ్ళను సుద్దాల అశోక్ తేజ గారు ఈ హైదరాబాద్ ఊళ్ళల్లో పండ్లు దొరుకుతలేవని హైదరాబాద్ పోయిన తర్వాత బతకడానికి
ఈ ఇటుకలు కట్టుకొని తర్వాత మేస్త్రి పని కానీ పోయిన వాళ్ళు వాళ్ళకు శ్రమ గీతం రాసినటువంటి అశోక్ తేజ గారు రాసినారు. ఓకే. రాయి సలాక ఇసుక ఇటుక తాపి తట్ట చిమిటి చెమట గోడా మీది గోడా మేడా మీది మేడా కట్టు పోర పూలోడా పట్టణాలలో మేడా గోడా మీది గోడా మేడా మీది మేడా కట్టు పోర పూలోడా పట్టణాలలో మేడా పాలు జగరత ఎలు జగరత నడుము జగరత నడక జగరత కాలు జగరత ఎలు జగరత నడుము జగరత నడక జగరత అరే గోడా మీది గోడా మేడా మీది మేడా కట్టు పోర పూలోడా పట్టణాలలో మేడా గోడా మీది గోడా మేడా మీది మేడా కట్టు పోర పూలోడా పట్టణాలలో నల్లగొండో ఇన్నుకొండో పొన్నూరో గొనకొండో నల్లగొండో ఇన్నుకొండో పొన్నూరో ఇన్నుకొండో కృష్ణ ఖమ్మం గోదారి కాలం కర్మం నీ దారి కృష్ణ ఖమ్మం గోదారి కాలం కర్మం నీ దారి యంత్రాలల్లో యంత్రంగం చిక్కిన శవమైపోతున్నాం తెలియని వాళ్లకు వారసులం గోడా మీది గోడా మేడా మీది మేడా కట్టు పోర పూలోడా పట్టణాలలో మేడా గోడా మీది గోడా మేడా మీది మేడా కట్టు పోర పూలోడా పట్టణాలలో మేడా కట్టల మీద నిలబడరా కాలు చారితే కట్టెల మీద దిగబడరా కట్టు తెగిట మనమెక్కడరా కట్టెల మీద నిలబడరా కట్టు తెగిట మనమెక్కడరా అరే రోజు చస్తూ పుడతంలో రాజుల మేడలు కడతంలో రోజు చస్తూ పుడతంలో రాజుల మేడలు కడతంలో మన బుక్కలలో చార్మినార్ మన చేతులలో బిర్లా మందిర్ మన బుక్కలలో చార్మినార్ మన మూతులలో బిర్లా చాలి కనబడనుల్లే గుడి జనాలు గోడా మీది గోడా మేడా మీది మేడా కట్టు పోర పూలోడా పట్టణాలలో మేడా శ్రామికులు ఉన్నారు. ఇప్పుడు ఆటో వాళ్ళకు కూడా పరిస్థితుల్లో వాళ్ళు రోజు కూలి సొంతంగా ఆటో ఉన్నటువంటి వాళ్ళు కార్మికులు ఉన్నారు. రోజుకు 300 రూపాయలు తీసుకొని మళ్ళీ ఒక రోజు 2 రోజుల తర్వాత రోజుకి 100 రూపాయలు తీసుకునే కార్మికులు ఇప్పటికి కూడా ఉన్నారు మేడం. వాళ్ళ కనీస వేతనం దక్కాలనేటువంటిది ఇప్పుడు ఈరోజు మన మంత్రులందరూ ఈ మేడే జరుపుకుంటా చెప్తున్నారు వాగ్దానాలు. అది వాగ్దానాలు చెప్పడం కాదు, అమలు చేయాలనేటువంటిది. అంటే ఇప్పటి వరకు మీకు అలా అనిపించలేదా? ఏ ప్రభుత్వం కూడా కార్మికులకి అనుకూలంగా చేస్తుందని చెప్పి మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు? అంటే మీరు చాలా చోట్ల తిరుగుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. సో మీకు అలా ఏ క్షణం అనిపించలేదా? మేడం కొంతవరకు చేస్తారు. ఇలా డబల్ ఇండ్లు కట్టిస్తామని చెప్తారు, కానీ 2-3 కట్టించి అన్ని కట్టించిన అంటే కూరని మేడం. ఇప్పుడు సమాన పనికి మనకు ఉన్నటువంటి వాళ్ళందరికీ పనికి దగ్గ శ్రమకు దగ్గ ఫలితం రావాలనేటువంటిది కావాలి. కాబట్టి ఇప్పుడు కొన్ని ఇన్సూరెన్స్ కానీ తర్వాత కొన్ని వాళ్ళే ఇస్తున్నారు. ఏదైతే చట్టాలు అమలు చేసుకున్నామో మనం ఆ చట్టాలు అన్నీ అమలై ఈ కార్మికులకు అందరికీ కావాలి. ఫ్యాక్టరీ బంద్ చేసిన తర్వాత వాళ్ళు రోడ్డున పడతారు, వాళ్ళ పరిస్థితి ఏందో చూడాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ చదువులు అవన్నీ చేయాలనేటువంటి ఆశ ఉంటుంది. ఇప్పుడు ఆ విధంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న కార్మిక సంఘాలు కానీ వాటి పనితీరుపై కానీ మీరేమంటారు? అసలు మీ స్పందన ఎలా? కార్మిక సంఘాలు అన్ని సంఘటితమై చేయాలి, ఓరు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు అన్ని సంఘాలు, కార్మిక సంఘాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఐక్యమై ఏదైతే మనం కోరుకుంటున్నామో, ఒక మనిషిని దోచుకొని సమాజం కావాలి, మెయిన్ శ్రమకు తగ్గ ఫలితం కావాలి, అలాంటిది కావాలని మనం ఈ యొక్క కార్మిక సంఘాల వాళ్ళందరికీ, ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క సంఘం ఒక్కొక్కరు ఉంటారు, వాళ్ళే ఉండని కానీ అన్ని సంఘాలలో వేరే వేరే పార్టీలలో సిపిఐ సంఘం ఉంటుంది, సిపిఎం, ఇంకా మిగతా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ అన్నీ ఉన్నటువంటి అధికారంలో ఉన్న వాళ్ళు, ప్రతిపక్షంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఎక్కువగా ఈ శ్రామికుల తరపున పోరాడేటువంటిది ఎర్రజెండా ఒకటే. ఆ ఎర్రజెండా సంబంధించినటువంటి దాంట్లో ఈ కార్మికుల హక్కుల కోసం నిరంతరం అప్పటి నుంచి ఇప్పటి వరకు పోరాడుతూనే ఉన్నాం. ఇంకా పోరాడాలి, ఇంకా పోరాడుతూ హక్కులు సాధించుకోవాలి.
దానికి ఇప్పుడే ఇదివరకే చాలామంది జెండాలు ఎగిరేసినాం, మన కార్మికుల జెండాలు. ఆ జెండా గురించి అరుణ పతాకు సంబంధించి మా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రజానాట్య మండలి ఉప్పలే గారు, తర్వాత శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్, మా మిత్రులు జగన్ నల్గొండ జిల్లా, మన హైదరాబాద్ దోలకిస్తూ మా అందరం స్టూడియోకి పిలిచినాం. ఇప్పుడు మన అరుణ పతాకం గీతం మన ఉప్పలే గారు. మేడం, ఈ ప్రపంచానికి వెలుగునిచ్చినటువంటిది ఎర్ర జెండా. ఆ సందర్భంలోనే ఈరోజు మేడ జరుపుకుంటున్నాం. ఆ సందర్భంలో మనం ఎర్ర జెండాకు ఒకసారి లాల్ సలాం తెలుపుకుంటూ, ఓ అరుణ పతాకమా చేగొనుమా రెడ్ సల్యూట్, శ్రమజీవులకేతనమా నీకివి మా రెడ్ సల్యూట్, నీకివి మా రెడ్ సల్యూట్. ఓ అరుణ పతాకమా చేగొనుమా రెడ్ సల్యూట్, శ్రమజీవులకేతనమా నీకిదిగో రెడ్ సల్యూట్, నీకిదిగో రెడ్ సల్యూట్. మృతవీరుల త్యాగ ఫలితమే నీ వర్ణం ఎరుపైంది, మృతవీరుల త్యాగ ఫలితమే నీ వర్ణం ఏర్పయింది. రపరపమై చేస్తుంటే ఆ రక్తం ఓ అరుణ పతాకమా చేగొనుమా రెడ్ సల్యూట్, శ్రమజీవులకేతనమా నీకిదిగో రెడ్ సల్యూట్, నీకిదిగో రెడ్ సల్యూట్. నీలో ఉన్నది శక్తి, సామిత నవీన శక్తి, నీలో ఉన్నది శక్తి, శ్రమజీవుల నవీన శక్తి. వయసున్నది కొడవలి, సంగతిన రైతు జనావళి. ఓ అరుణ పతాకమా చేగొనుమా రెడ్ సల్యూట్, శ్రమజీవులకేతనమా నీకిదిగో రెడ్ సల్యూట్, నీకిదిగో రెడ్ సల్యూట్. నీ నీడన కొన్ని దేశములు అభివృద్ధిని సాధించాయి, నీ నీడన కొన్ని దేశములు అభివృద్ధిని సాధించాయి. మన పీడిన పాలన నుండి విముక్తిని సాధించాయి. అరుణ పతాకమా చేగొనుమా రెడ్ సల్యూట్, శ్రమజీవులకేతనమా నీకిదిగో రెడ్ సల్యూట్, నీకిదిగో రెడ్ సల్యూట్. ఏ ఆశయ సిద్ధి కోసమై తమ రక్తం చిందించారో, ఏ ఆశయ సిద్ధి కోసమై తమ రక్తం చిందించారో, తుది ఆశల మోపై దిగుమాకై అరుణ పతాకమా చేగొనుమా రెడ్ సల్యూట్, శ్రమజీవులకేతనమా నీకిదిగో రెడ్ సల్యూట్, నీకిదిగో రెడ్ సల్యూట్. ఏ ఆశయ సిద్ధి కోసమై తమ రక్తం చిందించారో, ఏ ఆశయ సిద్ధి కోసమై తమ రక్తం చిందించారో, తుది ఆశల మోపై దిగుమాకై అరుణ పతాకమా చేగొనుమా రెడ్ సల్యూట్, శ్రమజీవులకేతనమా నీకిదిగో రెడ్ సల్యూట్, నీకిదిగో రెడ్ సల్యూట్. ఇప్పుడు ఇదివరకు అన్నాగా మేడం ప్రపంచీకరణ, ఈ ప్రపంచీకరణ ప్రైవేటీకరణ అనేటువంటిది చాలా మంచిగా అందంగా చెప్తారు, కానీ దాని ఇంకా ఉన్నటువంటి రహస్యం మాత్రం పేదలకు చెప్పరు. ఇప్పుడు ఉదాహరణకు కోకోకోలా తాగవని అంటారు. ఇప్పుడు దాని తర్వాత ఇప్పుడు ఈ సబ్బులు కానీ ఈ ప్రచార మాధ్యమాలకు సంబంధించినటువంటి ఈ ముఖవాటం లేకుండా మాట్లాడుకోవాలి. ఓకే అండి. ఈ సంబంధం లేనటువంటి సరుకులను ముడి సరుకులను కానీ దాన్ని తీసుకొని వచ్చి ఈ బహుళజాతి కంపెనీలు ఈ సబ్బు మంచిది ఆ సబ్బు మంచిదని ఈ యొక్క బహుళజాతికి సంబంధించినటువంటి వ్యాపార ప్రకటనలు కానీ చేస్తూ ఈ ప్రైవేటీకరణ అంటే ఇట్లా ఉంటుంది. ఇట్లా ఏం కష్టం చేయొద్దు, ఎలాంటి కష్టం చేయకుండా మందిని దోచుకొని బతకాలనేటువంటి కాడికి వస్తారు. ఇక ప్రపంచీకరణ అంటే పండుగ కాదు ఓరి రాజన్న, భారతదేశానికి దండుగే చాన చూడు పోషన్న. భారతదేశానికి దండుగే చాన చూడు పోషన్న. ప్రపంచీకరణ అంటే పండుగ కాదే ఓరి రాజన్న, భారతదేశానికి దండుగే చాన చూడు పోషన్న. పండుగ కాదు ఓరి రాజన్న, భారతదేశానికి దండుగ
చేతులు ఎరుగుతాయి కుల వృత్తులు అన్ని కూలిపోతాయి అన్ని కూలిపోతాయి కుల వృత్తులు అన్ని కూలిపోతాయి అన్నదాత నోట్ల మన్ను పడుతుంది మన కంపెనీలకు కంప కొడుతుంది మన కంపెనీలకు కంప కొడుతుంది మన కంపెనీలకు కంప కొడుతుంది ప్రపంచీకరణ అంటే పండుగగా అదే ఓరి రాజన్న భారతదేశానికి దండు చేశాన చూడు పోషన్న ప్రపంచీకరణ అంటే పండుగగా ఓరి రాజన్న భారతదేశానికి దండు చేశాన చూడు పోషన్న ఉన్నటువంటి అమెరికా ట్రంప్ వచ్చిండు అమెరికోడే ఆయా మన్నోడు అవుతాడు డాలరు దెబ్బకు రూపాయ చాలదు డాలరు దెబ్బకు రూపాయ చాలదు డాలరు దెబ్బకు రూపాయ చాలదు సంపాదనోడే కొంపలల్లుంటాడు చెమటగాటేటోడు చెట్ల పాలైతాడు చెమటగాటేటోడు చెట్ల పాలైతాడు చెమటగాటేటోడు చెట్ల పాలైతాడు సంపాదన అరే సంపాదనోడే కొంపలల్లుంటాడు చెమటగాటేటోడు చెట్ల పాలైతాడు చెమటగాటేటోడు చెట్ల పాలైతాడు చెమటగాటేటోడు చెట్ల పాలైతాడు ప్రపంచీకరణ అంటే పండుగగా అదే ఓరి రాజన్న భారతదేశానికి దండు చేశాన చూడు పోషన్న ప్రపంచీకరణ అంటే పండుగగా అదే ఓరి రాజన్న భారతదేశానికి దండు చేశాన చూడు పోషన్న ఆడికాడి మేడి పాడెగట్టేస్తుంది ఆడికాడి మేడి పాడెగట్టేస్తుంది పంట పొలాలన్నీ పెంటలైపోతవి పంట పొలాలన్నీ పెంటలైపోతాయి పంట పొలాలన్నీ పెంటలైపోతాయి భూమిని నమ్మిన రైతు పుగ్గైతాడు అరే భూమిని నమ్మిన రైతు పుగ్గైతాడు బోరు కోరునంత పువ్వకేడుస్తారు బోరు కోరునంత పువ్వకేడుస్తారు బోరు కోరునంత పువ్వకేడుస్తారు ప్రపంచీకరణ అంటే పండుగగా అది ఓరి రాజన్న భారతదేశానికి దండు చేశాన చూడు పోషన్న ప్రపంచీకరణ అంటే పండుగగా అది ఓరి రాజన్న భారతదేశానికి దండు చేశాన చూడు అరే ఆడవాళ్ళను ఆడ బొమ్మలుగా చేస్తుంది అరే ఆడవాళ్ళను ఆడ బొమ్మలుగా చేస్తుంది అంత చందాలతో తందాలు చేస్తుంది అంత చందాలతో తందాలు చేస్తుంది అంత చందాల తందాలు అరే అమ్మ ప్రేమను కూడా సంగట్ల పెడుతుంది అమ్మ ప్రేమను కూడా అంగట్ల పెడుతుంది మన సంప్రదాయాల్ని మట్ట కలిపేస్తుంది మన సంప్రదాయాల్ని మట్ట కలిపేస్తుంది మన సంప్రదాయాల్ని మట్ట కలిపేస్తుంది ప్రపంచీకరణ అంటే పండుగగా ఓరి రాజన్న భారతదేశానికి దండు చేశాన చూడు పోషన్న ప్రపంచీకరణ అంటే పండుగగా ఓరి రాజన్న భారతదేశానికి దండు చేశాన చూడు పోషన్న ఈనాడు ఎవరికి నాయన అమ్మ అంటే ఎవరికి అంత మామూలు అయిపోయింది అందరూ మమ్మీ అంటే ఆమె వలుకుతుంది డాడీ అంటే ఇంగ్లీషు మాటలు ఇంపు అనిపిస్తవి తెలుగు మాట్లాడుంటే మూట అయిపోతుంది తెలుగు మాట్లాడుంటే మూట అయిపోతుంది తెలుగు మాట్లాడుంటే మూట ఒరే ఇంగ్లీషు మాటలు ఇంపు అనిపిస్తవి తెలుగు మాట్లాడుంటే మూట అయిపోతుంది తెలుగు మాట్లాడుంటే మూట అయిపోతుంది తెలుగు మాట్లాడుంటే మూట అయిపోతుంది ఇప్పుడున్నటువంటి సినిమాలు మేడం ఇప్పుడు మొగ వేసేటువంటి వాళ్ళకు కోటు మీద కోటు అన్నీ ఉంటాయి ఇప్పుడు లేడీస్ ఉన్నటువంటి ఆ పాత్రధారులు కానీ దర్శకులు కానీ ఈ అశ్లీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కావాలని ఎప్పటి నుంచో ప్రజానాట్య మండలిగా మేము కూడా చెప్తున్నాం అందరు చెప్తున్నాం విష సంస్కృతి వద్దని చెప్తా ఉంటే ఇంకెక్కువ అవుతున్నది దానికి సంబంధించి మన ఆటపాటలు ఏటి పాలైతవి చల్ మన ఆటపాటలు ఏటి పాలైతవి బరిబత్తలుంటే ఫ్యాషన్ అయిపోతుంది బరిబత్తలుంటే ఫ్యాషన్ అయిపోతుంది బరిబత్తలుంటే ఫ్యాషన్ అయిపోతుంది చల్ ప్రపంచీకరణ అంటే పండుగగా అది ఓరి రాజన్న భారతదేశానికి దండు చేశాన చూడు పోషన్న ప్రపంచీకరణ అంటే పండుగగా అది ఓరి రాజన్న భారతదేశానికి దండు చేశాన చూడు పోషన్న ప్రపంచీకరణ అంటే పండుగగా అది ఓరి రాజన్న భారతదేశానికి దండు చేశాన చూడు పోషన్న ప్రపంచీకరణ అంటే పండుగగా అది ఓరి రాజన్న భారతదేశానికి దండు చేశాన చూడు పోషన్న ఇది మేడం ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రపంచీకరణ అవును మీరు ఇప్పుడు చెప్పినవి మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం కూడా ఇవి ఇంకా పెరిగే అవకాశం ఉందే తప్ప తగ్గే అవకాశం అయితే ఎక్కడ లేదు అండ్ మీరు చెప్తూ ఉంటే జనరల్గా అందరూ అనుకునేది ఒకటి గుర్తొస్తుంది ఎప్పుడు భారతదేశంలో కష్టపడేవాడు అలానే మిగిలిపోతాడు ఉన్నవాడు ఇంకా ఎదుగుతూ ఉన్నాడు తప్ప కష్టపడినవాడు ఎప్పుడు ఎదగట్లేదు కానీ ఇతర దేశాల్లో చూస్తే అది లేదు కానీ మన భారతదేశంలో ఉండటానికి ఇది కారణం అని చెప్పడానికి మీకేమైనా కనిపించింది మేడం అధికారం రాకముందు ఇప్పుడు మోడీ ప్రభుత్వం కానీ భారతదేశానికి మనం సంబంధించిన శ్రామికులు మనం చూస్తే అధికారం వస్తున్నాం అనేటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఇదిగో స్వర్ణం వస్తున్నది భవిష్యత్తులో మీరు ఇట్లా అయిపోతున్నటువంటిది కలర్ ప్రపంచంలో అలా చూపిస్తున్నారు తప్ప మనకి మన కాళ్ళ దగ్గర కానీ మన ముందుకు కానీ తీసుకొచ్చి పెట్టడం లేదు. నిజంగానే దానికే ఈ ఏదైతే మనం కావాలని అనుకుంటున్నాం వాగ్దానాలు ఈ ఇంతవరకు మన భారతదేశంలో నేడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరు సమానంగా ఉండాలనేటువంటి దానికోసం చైతన్య ప్రసాద్ గారు ఒక గీతం రాసినాడు. ఈ దేశం
వామపక్షాలు ఈ ఎర్ర జెండాల సంఘాలన్నీ ఇచ్చిన విడిపోకుండా అందరూ ఒకటై ఈ శ్రామిక హక్కుల కోసం ఎవరైతే మనం అంటున్నామో శ్రామిక హక్కులు ఇప్పుడు అందరు జెండాలు ఎగిరేసారు, వాళ్ళందరూ ఒకటి కావాలని చెప్తున్నాం. వాళ్ళందరూ ఒకటై మనం సాధించుకున్నటువంటి హక్కుల కోసం కావాలంటూ ఈ ఎగిరేసిన జెండాను చెప్తూ మీరన్నారు ఇది వరకు ఏం కావాలని, ఇది ఎదురు చూస్తున్నది రాయి దేశం ఎర్ర పొద్దు పొడిచే ఆ రోజు కోసం, కలలు గంటున్నది రాయి దేశం కమ్యూనిజం నిజమయ్యే కాలం కోసం, ఎదురు చూస్తున్నది రాయి దేశం పొడిచే ఆ రోజు కోసం, కలలు గంటున్నది రాయి దేశం కమ్యూనిజం నిజమయ్యే కాలం కోసం, విలువలున్న సమాజ స్థాపన కోసం, విలువలున్న సమాజ స్థాపన కోసం, పేదొల్లు గొప్పోళ్ళను తేడాలే సమసిపోయి సకల జనం ఒకేలాగా సుఖపడు రోజొస్తుంది, ప్రతి వాడు రాజై పని చేస్తూ జీవించే స్వచ్ఛమైన స్వేచ్ఛను ఈ నేల తల్లికి చూస్తున్నది రాయి దేశం ఎర్ర పొద్దు పొడిచే ఆ రోజు కోసం, కలలు అంటున్నది రాయి దేశం కమ్యూనిజం నిజమయ్యే కాలం కోసం, ప్రభుత్వాలు మారినాయి ప్రజల ఎతలు తీరలేదు, దశాబ్దాలు గడిచినాయి దారిద్రాలు తొలగలేదు, అన్నపూర్ణ దేశంలో ఆకలితో చావులు కన్నీళ్ళే తాగి బతుకుతున్నారీ పౌరులు, ఈ దోపిడి పోవాలని ఈ దోపిడి పోవాలని ఒక వేకువ రావాలి, చూస్తున్నది ఈ దేశం ఎర్ర పొద్దు పొడిచే ఆ రోజు కోసం, కలలు అంటున్నది రాయి దేశం కమ్యూనిజం నిజమయ్యే కాలం కోసం, పండించే రైతన్నకు భూమిపైన హక్కు లేదు, ఫ్యాక్టరీలో కార్మికునికి శ్రమ ఫలితం దక్కలేదు, చెమట తడే తెలియని షేర్ మార్కెట్ పెత్తనం దోచుకునే దొంగలు ఈ దేశంలో క్షేమము అవినీతే పోవాలని అవినీతే పోవాలని ఒక వేకువ రావాలని, ఎదురు చూస్తున్నది ఈ దేశం ఎర్ర పొద్దు పొడిచే ఆ రోజు కోసం, కలలు అంటున్నది రాయి దేశం కమ్యూనిజం నిజమయ్యే కాలం కోసం, చదువుకునే బడి నేడొక అంగడిగా మారిపాయే, బ్రతికించే వైద్యానికి డబ్బు జబ్బు ముదిరిపాయే, ఆసులేనిదే మనిషికి శ్వాస కూడా దొరకదు, తల్లి ప్రేమకు రుసుముల చెల్లింపులు తప్పవు, మానవతే గెలవాలని మానవతే గెలవాలని సమాజం అవ్వాలి, చూస్తున్నది రాయి దేశం ఎర్ర పొద్దు పొడిచే ఆ రోజు కోసం, కలలు అంటున్నది రాయి దేశం కమ్యూనిజం నిజమయ్యే కాలం కోసం, విలువలున్న సమాజ స్థాపన కోసం, విలువలున్న సమాజ స్థాపన కోసం, పేదొల్లు గొప్పోళ్ళను తేడాలే సమసిపోయి సకల జనం ఒకేలాగా సుఖపడు రోజొస్తుంది, ప్రతి వాడు రాజై పని చేస్తూ జీవించే స్వచ్ఛమైన స్వేచ్ఛను ఈ నేల తల్లికి చూస్తున్నది రాయి దేశం ఎర్ర పొద్దు పొడిచే ఆ రోజు కోసం, కలలు అంటున్నది రాయి దేశం కమ్యూనిజం నిజమయ్యే కాలం కోసం, సుఖశాంతుల బుద్ధి
క్షణం కోసం సుఖశాంతుల వర్ధిల్లే క్షణం కోసం వర్గాలే లేని కొత్త స్వర్గం కోసం వర్గాలే లేని కొత్త స్వర్గం కోసం వర్గాలే లేని కొత్త స్వర్గం కోసం. దీనికోసమే ఈ కార్మికులు చికాగో నగరం తడిపినటువంటి ఈ ఎర్ర జెండా. ఈ జెండాను తలుసుకుంటూ వీరుల ఉర్రు తలుగే అమరుల ఉయ్యాలనేమో వీరుల ఉర్రు తలుగే అమరుల ఉయ్యాలనేమో అమరుల ఉయ్యాలనేమో అంబరాన నిన్ను చూడగ సంబరమౌనే తలే అంబరాన నిన్ను చూడగ సంబరమౌనే చల్ అంబరాన నిన్ను చూడగ సంబరమౌనే తలే అంబరాన నిన్ను చూడగ సంబరమౌనే చికాగో కార్మికుల నెత్తుటి పోగుల గుడ్డ 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 పారిన నెత్తుడి ఏరుల పోరు జ్ఞాపకం జెండా పారిన నెత్తుడి ఏరుల పోరు జ్ఞాపకం జెండా పారిన నెత్తుడి ఏరుల పోరు జ్ఞాపకం జెండా ఇంకిలాబు జిందాబాద్ దద్దరిల్లె నినాదాల ఇంకిలాబు జిందాబాద్ దద్దరిల్లె నినాదాల ఇంకిలాబు జిందాబాద్ దద్దరిల్లె నినాదాల ఇంకిలాబు జిందాబాద్ దద్దరిల్లె నినాదాల నిప్పులు చెగిరేటి చాటలాగా ఉన్నదే నిప్పులు చెగిరేటి చాటలాగా ఉన్నదే నిప్పులు చెగిరేటి చాటలాగా ఉన్నదే ఫ్యాక్టరీల గేట్ల ముందు అరే ఫ్యాక్టరీల గేట్ల ముందు ముతవీరుల ఎదల పైన ఫ్యాక్టరీల గేట్ల ముందు ముతవీరుల మెరిసే నీరె పరిపలు మేలు కొలుపులే తలే మెరిసే నీరె పరిపలు మేలు కొలుపులే మెరిసే నీరె పరిపలు మేలు కొలుపులే తలే మెరిసే నీరె పరిపలు మేలు కొలుపులే రాక్షస పాదాల కింద నలిగి 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 నలిగే రాక్షస పాదాల కింద నలిగి నలిగి చల్ అగిలమంటే గుండెలా పోరు మంటరు అగిలమంటే గుండెలా పోరు మంటరు అగిలమంటే గుండెలా పోరు మంటరు అగిలమంటే గుండెలా పోరు మంటరు సకల దేశ శ్రామికుల ఏకం కండని చెబుతూ సకల దేశ శ్రామికుల ఏకం కండని చెబుతూ పిలుస్తున్న మార్సు ఎంగిల్సు జెండరో పిలుస్తున్న మార్సు ఎంగిల్సు జెండరో వీరుల ఉర్రు తలుగే అమరుల ఉయ్యాలనేమో అమరుల ఉయ్యాలనేమో చల్ అంబరాన నిన్ను చూడగ సంబరమౌనే అంబరాన నిన్ను చూడగ సంబరమౌనే అంబరాన నిన్ను చూడగ సంబరమౌనే తల్లి అంబరాన నిన్ను చూడగ సంబరమౌనే తల్లి. For more updates, please subscribe 99 TV Telugu.